మాజీ మంత్రి పరసారత్నం సతీమణి పరస కస్తూరి రత్నం 6వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ పోలియో ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, ఎమ్మెల్యేలు విజయశ్రీ, సునీల్ కుమార్, రామకృష్ణ, తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సూరజ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు నరసింహ యాదవ్, సదాశివమూర్తి, ట్రస్ట్ నిర్వాహకులు శాలిని రత్నం, సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందలాది మంది ప్రజలకు వివిధ విభాగాల్లో వైద్య సేవలను ఉచితంగా అందించారు. స్వచ్ఛందంగా పలువురు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి మన మాజీ శాసనసభ్యులు సురాజ్ గారు, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి పరస షాలు అక్క మరి బాగుంది సార్. అలాగే మన రెడ్డి గారి కుమార్తె మా చిన్నక్క అని చెప్తాం రండి, నాయుడుపేట సర్పంచ్ కూడా. అదేవిధంగా పెద్దలు వేనాటి రామచంద్రారెడ్డి గారు సూలూరుపేట, మరి వారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా. కడప జిల్లా ఈ రోజు కడప జిల్లా నుంచి తిరుపతి జిల్లాకి వచ్చింది. ఈ రోజు మన కోడూరు, మరి వర్ష విశ్వనాథ్ గారు, అదేవిధంగా డాక్టర్ మన రిటైర్ అయ్యారు టీజీడీలో కుస్మా మేడం గారు. లీగల్ సర్వీసెస్ కూడా ఇంకా తొందరలో తీసుకొని వస్తున్నాము. ఎటువంటి ఆప్షన్ ని నేను వదిలిపెట్టను సర్వీస్ చేయడానికి. ప్రజలు మంచి ట్రీట్మెంట్ ఇప్పించారు కాబట్టి ఈ రోజు మేము బతికి మీ ముందు నిలబడి ఈ సేవ భాగ్యం, అంటే ఈ సేవను చేసేదానికి మాకు భాగ్యం కలిగేసిందంటే సార్ వాళ్ళు మాత్రమే. అది ఇంకా 2 వారాలు చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ ఫౌండేషన్ గురించి. సార్, ఎంతో పుణ్యస్థలమైన ఈ తిరుపతిలో మేము దైవంగా భావించే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాకు ఈ ఫౌండేషన్ ని ఓపెన్ చేశారు. దాన్ని మేము అసలు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ విధంగా బయట నియోజకవర్గంలో తిరుగుతున్నా కానీ ఆయన ఇంటికి వస్తే ఎవరు వచ్చినా కానీ ఆమె ఆ మహాతల్లి భోజనం పెట్టి బాగా మాట్లాడి పంపించేది. అంటే 60% రాజకీయం ఆమె చేసేది. మంచిగా గవర్నర్లు, మాజీ మంత్రి వాళ్ళు పరస గారు, అదేవిధంగా అందరూ కూడా పెద్దలు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి 6వ పరస వర్గాలు కూడా మెచ్చుకునే విధంగా కూడా ఈ స్టేజ్ పైన చూస్తే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా స్టేజ్ పైన ఉన్నారంటే మహామహులు అందరూ కూడా 10 మందికి సేవ చేసే భాగ్యం చేసిన వ్యక్తులందరూ కూడా దీనిపైన ఉన్నారంటే ఆయన చేస్తున్న కృషి 10 మందికి ఇంకా కూడా ఆమె పేరుతో, కస్తూరమ్మ పేరుతో ఈ యొక్క మెగా శిబిరాలే కాకుండా ఇది కంటిన్యూటీ అయ్యేదానికి కూడా వాళ్ళ కూతురు, అల్లుడు కూడా దీంట్లో భాగస్వామ్యం చేసి వాళ్ళని కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా ఈనాటి నుంచి ప్రోత్సహిస్తున్నందుకు వారి కుటుంబాన్ని మొత్తానికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా 10 మందికి సేవ చేసే అవకాశం స్వామివారు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ముగించేస్తాను. సో ఫైనల్ గా ఆయన మినిస్టర్ గా ఉన్నప్పుడు నేను ఆ రోజు ఉన్న సిపిఎం పార్టీ ప్రతినిధిగా ఆయన ఆఫీస్కి వెళ్తే బలమైన నెల్లూరు రెడ్లందరూ ఆయన చుట్టూ కూర్చోనుంటే నేను మామూలు సాదాసీదాగా ఒక కార్మికుడిలాగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో నేను అతని దగ్గరికి వెళ్తే నా మాజీ శిష్యుడు అయినా ఇప్పుడు మినిస్టర్ కదా ఆయన మనల్ని ఎట్ట చూస్తాడేమో మన కమ్యూనిస్ట్ పార్టీ. కస్తూరమ్మ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన కలెక్టర్ గారు, జేసీ గారు, అలాగే డాలర్ దివాకర్ అన్నకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన వేనాటి రామచంద్రారెడ్డి గారికి, అలాగే పెద్దలందరికీ, మాల్యాద్రి నాయుడు గారికి, అలాగే మా నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన పరసారత్నం గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. దానికి చాలా మంది వస్తుంటారు కాబట్టి ఆ కార్యక్రమానికి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఎంత బిజీగా ఉన్నప్పటికీ 2.5-3 మంత్స్ నుంచి ఆయన ఎప్పుడు చెప్పడం జరిగింది. నిజంగా ఆ వయసులో కూడా ఇంత యాక్టివ్ గా ఉంటూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్న ఆయనకి ఆయుష్ ఇంకా ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రశాంతతను కల్పించాలని కోరుకుంటూ, మరి డాక్టర్ పరస కస్తూరి రత్నం గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఏర్పాటుగా అందరూ ఇచ్చేసిన ఈ ఉచిత మెగా శిబిరం ఏదైతే ఉందో దానిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి
మంచి మంచి కార్యక్రమాలు ఇంకా పరసరత్నం గారు చేపట్టాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ అంటారు. సార్ నేను ఈ మధ్య చెప్పాను సార్, మరి జోడిద్దరు లాగా ఈ జిల్లాలో కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కలిసి పనిచేస్తున్నారు. చాలా మంది కలెక్టర్లు వస్తూ ఉంటారు, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ కి ఎక్కడో స్లో అవుతుంటుంది. కానీ మీరు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మీరు జోడిద్దరులాగా ఫలిస్తా ఉంటున్నారు సార్ పరిపాలన అని చెప్పి చేసినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసేటువంటి మా తండ్రితో సమానమైనటువంటి మా పరసారత్న గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనం ఎంతో మంది చూస్తుంటాం, చిన్న చిన్న పదవులు వస్తానే చిన్న ఏదైనా సాధించిన వెంటనే వాళ్ళ యాటిట్యూడ్ ఎలా మారుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. కానీ ఈరోజు 70 సంవత్సరాల వయసులో 17 సంవత్సరాల కుర్రాళ్ళ లెక్క అందరినీ నవ్విస్తూ ఆడిస్తూ పరిగెత్తిస్తూ అందరినీ ఆనందపడుతున్న మా తండ్రి లాంటి పరసారత్న గారు ఈరోజు మంత్రిగా చేశారు. ఎంతో మందికి వేలాది మందికి ఎడ్యుకేషన్స్ లో కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఈ రోజు 6వ వర్ధంతి వాళ్ళ మిస్సెస్ లేకపోయినా కూడా ఇన్ని వేల మందితో ఒక పక్క లక్షణంగా వందలాది మంది భోజనం చేస్తున్నారు, ఒక పక్క రక్తదాన శిబిరం, ఒక పక్క హెల్త్ చెకప్లు, ఒక పక్కన క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని కూడా జరుగుతున్నాయి, అవేర్నెస్ స్క్రీనింగ్ జరుగుతున్నాయి, ఒక పక్కన హెల్త్ క్యాంప్ జరుగుతున్నాయి. ఇంతమందిని పిలిచి ఇంత ఎండలో కూడా ఇంతమంది వచ్చారంటే అతను సంపాదించుకున్నటువంటి పేరే ఆ జనాలే ఆయన పేరు. కాబట్టి నేను మరొకసారి కూడా ఇప్పుడున్నటువంటి యువత అందరికి కూడా ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోమని చెప్తుంటాను. చాలా